అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు పీజే రఘురంజిత్. ఇక్కడ కింద ఉన్న లేబుల్ ఏంది చూసారు? అది నార్మల్గా వాళ్ళ ఛానల్ని ప్రమోట్ చేసుకోవడానికి నన్ను కూడా పెట్టుకుంటారు. కాకపోతే నాకు అట్లాంటి ఇంటెన్షన్స్ ఏం లేవు. నాకు డబ్బులు అవసరం లేదు. నేను డబ్బులు బయట సంపాదిస్తాను, ఉద్యోగం చేస్తాను, వ్యాపారం చేస్తాను, అది నా ఇష్టం. కాకపోతే పార్టీకి ఆర్థిక పరిపుష్టి కావాలి కాబట్టి నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నా వంతు సహాయం ఆయనకి వెళ్ళాలని చెప్పి నేను క్యూఆర్ కోడ్, జనసేన పార్టీ అఫీషియల్ క్యూఆర్ కోడ్, జనసేన పార్టీ అఫీషియల్ బ్యాంక్ అకౌంట్ని నేను పెట్టడం జరిగిందండి. నా వీడియో దాదాపుగా 1000 నుంచి 10,000 మంది దాకా చూస్తూ ఉంటారు. ఇట్లా కొట్టు 60,000 దాకా కూడా వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి కొన్ని. సో దయచేసి ఎంతో కొంత సహాయం చేయండి. వీడియోలోకి వెళ్తే, కంటెంట్లోకి వెళ్తే, ఈ వ్యక్తి మీద వీడియో చేయడం నాకు ఇష్టం లేదండి. కాకపోతే నా స్నేహితుడు, నా చిరకాల మిత్రుడు నాకు కాల్ చేసి, ఇదిగో ఇన్ని చూడరా ఇలా చేస్తున్నాడని చెప్పి నాతో అంటే, సరే మాట్లాడదాంలే అని చెప్పి నేను చెప్పాను. సో అతను వీడియో చూస్తే యాజ్ యూజువల్గా పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వక్రీకరించి, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మొక్కల్ని తీసి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లే ప్రయత్నం కేసరి విజయ్ రెడ్డి చేశాడు. సో అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లెట్స్ డైవ్ ఇన్. మన ఆంధ్రలో క్యాస్ట్ ఫీలింగ్ గురించి డీసీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం రిమార్క్స్ చేశారో ఒకసారి చూడండి. మా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంది. మా ఆంధ్రప్రదేశ్ కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. మా ఆంధ్రప్రదేశ్ కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ కాంటెక్స్ట్ లో ఆ మాట చెప్పారంటే, ఒకటి మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉదంతం వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కుల భావన ఉంటుంది. కాకపోతే ఆంధ్రులం అని ఏకదాటిగా నిలబడింది ఏదైనా ఒక అంశం ఏదైనా ఉందంటే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే అంశం. సో దాన్ని ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్తే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఆ మొక్క మాత్రం కట్ చేసి దాన్ని వక్రీకరిస్తాడు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కుల భావన ఉంది అన్నది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కడికి తెలుసు. ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అసెంబ్లీలో కూర్చొని మన స్టేట్ గురించి, మన స్టేట్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని ఇట్లాంటి స్టేట్మెంట్ చేస్తుంటే ఎలా ఉందంటే, సాయంత్రం పూట్ల అరుగుల మీద గట్టు మీద కూర్చొని చేతిలో ఇన్ని పల్లీలు, బఠానీలు, వేరుశనగకాయలు పెట్టుకొని టైం పాస్ గా మాట్లాడుకుంటుంటారు చూసారా? అలా ఉంది మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడిన స్టేట్మెంట్. ఎందుకంటే అది నిజాలు కదా, పల్లీలు బఠానీలు తినుకుంటూ మాట్లాడే కబుర్లు కావు, నిజాలు అవి. అందరూ నీకులాగా కేసరి విజయ్ అని నేను న్యూట్రల్ అని చెప్పుకోవడానికి, రెడ్డి అనేది అక్కడ వైసీపీకి అండగడతారని చెప్పి అందరూ ఇలాగ ఉండరు కదా. ఉదాహరణకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్ కాదు, లేకపోతే జగన్మోహన్ కాదు అతని పేరు, ఓకేనా? మొన్న మీద అసెంబ్లీలో మాట్లాడు కానీ అది కాదు ఆయన పేరు. చెప్పు. ఫ్రెండ్స్, నేను ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ గారిని 3 లెవెల్స్ లో ఛాలెంజ్ చేస్తాను. ఫస్ట్ సార్, అసలు మన స్టేట్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉందని చెప్పి ప్రూఫ్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి? ఉంది, నేను ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తాను, నువ్వేమంటావు? ప్రూఫ్ నేను ఇప్పుడు నీ ముందు పెడతా, ఓకేనా? మనం మాట్లాడదాం ప్రూఫ్ల గురించి. జగన్, నువ్వు ఎవరినైతే మోస్తున్నావు భుజాల మీద, వేరే వాళ్ళ గురించి వదిలేయి, పబ్లిక్ గురించి వదిలేయి, ప్రజాప్రతినిధుల కింద ఉంటా, వాళ్ళే వాళ్ళ క్యాష్ ట్యాక్స్ని పెట్టుకున్న వాళ్ళు నేను ఇంతమందిని చూపిస్తాను. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జనరేషన్, చంద్రబాబు నాయుడు గారి జనరేషన్ అయితే అప్పటికి అది అంత మెచ్యూరిటీ లేదనుకుందాం. రాజశేఖర రెడ్డి గారిని వదిలే, పాపం ఆయన పెద్ద ఆయన రెడ్డి అనే ట్యాగ్ తగిలించుకున్నాడు అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ జనరేషన్ నాయకుడు కాబట్టి ఆయనకి ఉందనుకున్నాం. మనోడికి ఏం రోగం వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ఏంటి పవన్ కళ్యాణ్ నాయుడు అని పెట్టుకున్నాడు, నారాలక చౌదరిని పెట్టుకున్నాడా ఏంటి? చూడు నువ్వు నా స్లైడ్ చూడు, అది ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి, ప్రిఫరెన్స్ గివెన్ టు రెడ్డి కమ్యూనిటీ అగైన్స్ ప్రామిస్ ఆఫ్ 50% ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్. చూడు ఈ పేర్లు చూడు నువ్వు: ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, నాగేశ్వర రెడ్డి, అజయ్ కల్లం రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, రోజారెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, శైలజ రామకృష్ణ రెడ్డి, విజయసాయి రెడ్డి, 5 పేర్లు ఉన్నాయి. మిథున్ రెడ్డి పేదరెడ్డికి 5 ఉన్నాయి. గండికోట శ్రీకాంత్ రెడ్డి, కాప రామచంద్ర రెడ్డి, పిన్నెల రామకృష్ణ రెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి. ఏందిరా ఇది? ఎన్నున్నాయి తెలుసా? ఇలా మొత్తం 140 ఉన్నాయి. 140 కాదు, ఇది 101 ఉన్నాయి. ఇది ప్రభుత్వం నియమించుకున్న నామినేటెడ్ పదవులు. క్యాష్ ఫీలింగ్ ఉందని ఎవిడెన్స్ ఏంటన్నావు ఏంటి? సిగ్గుందా బతుక్కి? సిగ్గుంది కదా విజయరెడ్డి, చెప్పు. ఈ ప్రూఫ్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటి? ఫ్రెండ్స్, డోంట్ గెట్ మీ రాంగ్, మన స్టేట్ లో క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని నేను అనట్లా. మీరు నేను పని పాట లేకుండా, తోచుపాటు కాకుండా, పని పాటలు తినుకుంటా మాట్లాడే కబుల్కిను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పక్కనే చీఫ్ మినిస్టర్ ని పెట్టుకొని అసెంబ్లీలో మాట్లాడే మాటలకి, స్టేట్మెంట్స్ కి చాలా తేడా ఉంటుంది. అవునా? అమ్మ, తేడా మాకు తెలియదే.
పల్లీలు బఠానీలు చెప్పుకుని ఇద్దరు మాట్లాడుకున్న మాటలు పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఆ పవన్ కళ్యాణ్ సామాన్యుడి నుంచి పుట్టిన నాయకుడు ఆయన. సామాన్యుడి వాయిస్ ఏది ఉంటుందో అది వినిపిస్తాడు ఆయన. సామాన్యుల్లో ఉన్నది ఆయన చెప్తాడు. మీకులాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పెట్టుకుని నా మతం మానవతం అనాలండి జగన్మోహన్ రెడ్డి లాగా. నాకు అర్థం కాక అడుగుతున్నా, ఏంటి దిక్కుమాలని అనాలిసిస్లు ఎందుకు చేస్తావు ఇట్లాంటివి? నచ్చి తన్నులు తినడానికి కాకపోతే చెప్పు. మన స్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలని ఎవరైనా వస్తున్నారు అనుకోండి పొటెన్షియల్ ఇన్వెస్టర్స్, ఓహో. అరే ఇక్కడ ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పేసి ఆ. వాళ్ళ రీసెర్చ్ లో ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లోకి వెళ్తాయి కదా, మీరు నేను ఇంటర్నెట్ లో ఎలాగైతే చూస్తున్నాము, ఓకే. ఇవన్నీ వాళ్ళ రీసెర్చ్ లో కూడా బయటకు వస్తాయి కదా. అరే స్వయాన డిప్యూటీ చీఫ్ మినిస్టరే, ఈ ఆ. స్టేట్ డిప్యూటీ చీఫ్ మినిస్టరే ఆ. పక్కనే చీఫ్ మినిస్టర్ కూర్చోబెట్టుకొని ఆ, వీళ్ళ స్టేట్ లో ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అంటే ఇది అసలు ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండే స్టేట్ కాదు, ఇది ఇంకా రాతి జమానా స్టేట్ ఓకే. అంటే ఆ. మనలాగా చదువుకున్న వాళ్ళు మన ఆ. స్టేట్ డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావాలి. తప్పురా ఇది రే. నువ్వు రే మాట్లాడుకున్నావు, ఓపెన్గా మాట్లాడుకున్నావు. నువ్వు కోడికి గుడ్డెట్టాలి, హ్యాచింగ్ జరగాలన్నప్పుడు మనం చేస్తున్న వీడియోలు ఏంటో తెలుసా? ట్విట్టర్ వర్సెస్ థ్రెడ్స్ రెండిట్లో ఏది గొప్ప? థ్రెడ్స్ ట్విట్టర్ని క్రాస్ చేయలేదు. ఎందుకో చెప్తా వినండి. మారుతి సుజుకి, హ్యుండై, ఇదిరా మనం చేసిన వీడియోలు. నేను అప్పసం చెప్తుంటే మీరు ఇలా ఛానల్ చూడండి. మనం చేసినవన్నీ ఇవి. ఇప్పుడు జనరిక్ టాపిక్స్ ఎందుకు చేయట్లా? వ్యూవర్షిప్ రావట్లేదన్న 200 వ్యూస్ వచ్చేది వదిలేసి. ఇప్పుడు నేను 2014లో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం మొదలుపెట్టా. 2017లో ఆ సినిమా గొడవల్లో భాగంగా ఒక తప్పు చేశా. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడా. 2024 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడతా. నాకు వ్యూస్ వస్తాయా రావా? నేను ఉన్నది పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన కోసం మాట్లాడడం మాత్రమే నా ఉద్దేశం. అలా నాకు ఈ సోషల్ మీడియా అక్కర్లేదు. హ్యాపీగా అమ్మవారు జపం చేసుకుంటూ ఉండిపోతాను. నాకు ఎవరు ఏం అవసరం లేదు. నాకు నువ్వేంటి వ్యూవర్షిప్ కోసం చేసావా? మరి అప్పుడేంటి జనరిక్ టాపిక్స్ మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? అప్పుడు నీకు గుర్తురాలా? కొడాలి నాని, బొచ్చు బీకు, సన్నాసి గుర్తురాలా? అసెంబ్లీలో అసలు బాబాయ్ చెప్పడానికి నాకు అసహ్యంగా ఉంది. నారా లోకేష్ ఎవడికి పుట్టాడు, నేను లుచ్చా నా కొడుకులు మీరు నాకు మాట్లాడింది నీకు గుర్తురాలా? అప్పుడు అయ్యి బాబాయ్ స్టేట్ బ్రాండ్ ఏంటి డ్యామేజ్ అవ్వాలా? ఎందుకంటే మనం ట్విట్టర్ థ్రెడ్స్లో ఏది బెస్ట్ అని వీడియోలు చేస్తున్నాం కదా, అప్పుడు మనకి తెలియదు ఇవన్నీ. తర్వాత ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ పబ్లిక్ మీటింగ్లో పబ్లిక్లకు వచ్చి లంజా లవకాన్ని మాట్లాడినప్పుడు, ఒరే అప్పుడు స్టేట్ బ్రాండ్ డ్యామేజ్ అవ్వలేదా? వాళ్ళు పబ్లిక్ ఆఫీస్ హోల్డ్ చేస్తున్నాళ్లే కదా, ప్రజాప్రతినిధులు కదా, ఈజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది స్టేట్ కదా ఇండైరెక్ట్గా. ఆ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు కదా డెమోక్రసీలో. ఈ ముఖ్యమంత్రులు అందరూ ఎన్నుకున్న వాళ్ళు బూతులే మాట్లాడారు కదా. పేర్ని నాని అనేవాడు ఆడు బయటకు వచ్చి సినిమా రివ్యూలు చెప్పినప్పుడు నీకు అసలు లేదా, బుర్ర లేదా? అప్పుడు అమ్మటి రాంబాబు అనేవాడు ఇరిగేషన్ అసలు గాలికి వదిలేసి ఇంకా మర్చిపోయి, ఇరిగేషన్ అంటే మర్చిపోయి ఇట్లా డాన్స్లు వేస్తున్నప్పుడు లేదా ఆ స్టేట్ బ్రాండ్ డ్యామేజ్ అవ్వాలా అప్పుడు? నీకు ఇప్పుడే అయిపోయింది. చెప్పు. కావాలి అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? మన ఏపీ బ్రాండ్ దెబ్బతిందా? మన ఏపీ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తామని చెప్తున్నా పక్కనే ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు, సిబిఎన్ గారు, ఆయన్ని పక్కనే ఇక్కడ వెంటనే ఆయన ఖండించాలి కదా. ఎందుకు ఖండిస్తారు? అది నిజాలు కదా. ఎందుకు ఖండించాలి చంద్రబాబు గారు? అది నిజాలు కదా. క్యాస్ట్ సెన్సస్ మిగతా రాష్ట్రాలు చేస్తుంటే నీకు బుద్ధి ఉందా? ఇది ఉందా నీకేమైనా? బుర్రండి మాట్లాడుతున్నావా? మరీ అంత లేపకు, కొంచెం రియాలిటీలోకి రా. నేను అభిమానే పవన్ కళ్యాణ్కి, నువ్వు జగన్ అమ్మని, నేను పవన్ కళ్యాణ్ అమ్మని. నువ్వు ఎంత న్యూట్రల్ కింద వేసినా, నువ్వు ఎంత దిక్కుమాలిన కవరింగ్ ఎపిసోడ్ నువ్వు 2-3 చేసి నేను న్యూట్రల్ అని ప్రూవ్ చేసుకున్నా, నువ్వు వైసీపీ వాడివి, నేను జనసేన వాడిని. ఓకేనా? నేను ఎంత మోసినా కూడా రియాలిటీలో ఉంటాను కదా. పక్క రాష్ట్రాలు, పక్క దేశాలతో సహా క్యాస్ట్ సెన్సస్ అని చేస్తుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి స్కిల్ సెన్సస్ అని ప్రతిపాదన చేశాడు కదా. క్యాస్ట్ ఫీలింగ్ ఉందని చెప్పి దాన్ని ఆపాలని చెప్పి ఎందుకు మాట్లాడతావు? ఓకే, క్యాస్ట్ ఫీలింగ్ ఉందని ఫర్ డిస్కషన్స్ అనుకుందాం. ఓకే, అయితే మీరు ఎవరికి కంప్లైంట్ చేస్తారు? ఉందని అనుకోవడం ఏంటి? ఉంది. మరి స్లైడ్ లేసి మరి చూపించాను, ఉంది. మీ జగన్మోహన్ రెడ్డికే ఉంది, పవన్ కళ్యాణ్ నాయుడు కాదు. సో క్యాస్ట్ ఫీలింగ్ లేదు పవన్ కళ్యాణ్కి. జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి అనే ట్యాగ్ తీసుకురమ్మను. అఖిరానందన్ నాయుడుని పెట్టాడా? ఆద్య నాయుడుని పెట్టాడా? పొలైన నాయుడుని పెట్టాడా? మార్క్ శంకర్ నాయుడుని పెట్టాడా? హర్షారెడ్డి ఏంట్రా? ఇది క్యాస్ట్ ఫీలింగ్ కాదా? ముందు మీ కడుక్కొని తర్వాత ఆలోచిద్దాం. అక్కడ ఇంకా పవర్ లో మీకు అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారా మీ కళ్ళ ముందు అందరికి? అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు? ఇక్కడ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి పేరే తెలియదు అసలు. 6 నెలలు 7 నెలలు 9 నెలలు అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు హార్డ్లీ 2-3 సార్లు మన అసెంబ్లీలో వచ్చి గోల్ చేయకపోతే అప్పుడు కూడా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గురించి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి లీస్ట్ పోతాడు. అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డితో ఇప్పుడేం పని? మాకు 11 సీట్లు వచ్చినాయి.
మా ప్రతిపక్షం కూడా లేని నాయకుడితో పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టి అసెంబ్లీలో ఆయన యాబ్సెన్స్లో మాట్లాడతాడా? ఆమె మొన్న గోల్ చేయకపోతే ఇది కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి పేరే రాదు అసలు. ఓకేనా, చెప్పు. కంప్లైంట్ ఎవరు చేశాడు? దురదృష్టమో దౌర్భాగ్యం కంప్లైంటా? దీనికి బుద్ధి ఉందా నీకు? కంప్లైంట్ అంటే సార్ ఇలా జరిగింది సార్ అని చెప్పడం. కంప్లైంట్ అంటే ఆ ఎమోషన్ని చెప్పడం వేరు. ఇప్పుడు నిజమో అబద్ధమో ఇది జరుగుతుంది, నాకు బాధగా ఉంది అని చెప్పడం వేరు. నిజమో అబద్ధమో ఈరోజు జరుగుతుంది, దయచేసి చర్యలు తీసుకోండి అని చెప్పడం వేరు. కంప్లైంట్కి భావనని వ్యక్తపరచడానికి తేడా తెలుసు. గోల్డ్ మెడలిస్టులు ఎందుకు ఇచ్చారో నాకు కూడా అర్థం కావట్లా. నాకు షాకింగ్గా ఉంటుంది నీ వీడియో. అప్పుడప్పుడు నువ్వు మామూలు చెప్తారు కాబట్టి చూస్తా, నాకు పని పడలేదు నీ వీడియో చూడడానికి. ప్రభుత్వంలోనే కూడా ఇన్ని ఉన్నాయి. నాకు అసలు చాలా టాపిక్స్ మీద మాట్లాడాలని ఉన్నా కూడా 30,000 ఉమెన్ కాడి నుంచి అన్నీ అసలు మీరు చెప్పినవన్నీ అబద్ధాలు, పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్ అని ప్రతి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నా కూడా నాకు అంత టైం లేక నేను వీడియోలు చేయట్లేదు అంతే. నీలాంటి బొక్కలో నీలాంటి కౌంటర్ చేయాలి. నా ఫ్రెండ్లు ఫోన్ చేసి చెప్తారు, అరే ఆడి కౌంటర్ అయ్యాలని చెప్పి. సరే చెప్పు. మీరు ఒకవేళ నిజంగా క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎవిడెన్స్ బేస్డ్ గా ఉంది కారణం అవుతుంది మన స్టేట్ అని చెప్పి మీరు ఒక ఆంథ్రోపాలజీ ఎక్స్పర్ట్స్ నో సోషల్ స్టడీస్ ఎక్స్పర్ట్స్ నో వాళ్ళని తీసుకొచ్చి మీ రిపోర్ట్ ఫైండింగ్స్ లో కన్క్లూడ్ చేసి ఓకే ఇది ఉందని చెప్పి ప్రూవ్ చేశాక ఇంకా నయం ఆల్బర్ట్ ఐన్స్టీన్ వారసుని పిలిపించండి, థామస్ ఆల్వా ఎడిసన్ పిలిపించండి, ఎలాన్ మస్క్ని పిలిపించండి, నికోలా టెస్లా రీసెర్చ్ స్టడీలు తీయండి, అనాలిసిస్ చేద్దాం. ఏంటి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అని తెలియడానికి బేసిక్ యూజర్ రివ్యూ సరిపోద్ది. నీ భాషలో చెప్పాలంటే అది యాక్చువల్గా యూజర్ రివ్యూ అన్నదని సర్వే అంటారు. యూజర్ రివ్యూ నువ్వు ఫోకస్డ్ గ్రూప్ స్టడీస్ చేస్తే నీ భాషలో చెప్పాలంటే, నీ ఐటీ భాషలో చెప్పాలంటే తెలిసిపోద్ది. క్యాస్ట్ ఫీలింగ్ ఉందిరా, నువ్వు ఎంత కాదన్నా కుదరదు, ఉంది క్యాస్ట్ ఫీలింగ్. జగన్మోహన్ రెడ్డికే ఉంది. నేను సరే చంద్రబాబు నాయుడు గారిని వదిలేయి, నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ఏజ్ లీడర్స్ కదా. నారా లోకేష్ గారు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఇక కనిపిస్తుంది. నారా లోకేష్ చౌదరి కాదు. పవన్ కళ్యాణ్ గారు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. కొణిదెల పవన్ కళ్యాణ్ నాయుడు కాదు, కొణిదెల పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి, వర్షారెడ్డి, ఏంటిది దేవాంశ్ చౌదరి పెట్టుకున్నాడా? నారా దేవాంశ్ చౌదరి, కొణిదెల అఖిరానందం నాయుడా? అది హర్షారెడ్డి దగ్గర క్యాష్ ఫీలింగ్ ఎవడుకుందరా? అది మీద మీరు యాక్షన్ తీసుకోవాల్సిన సిచువేషన్ లో ఆ రెస్పాన్సిబుల్ లీడర్షిప్ పొజిషన్ లో మీరు సిబిఎన్ గారు ఉంచుకొని మీరు పక్కన ఉన్న సిబిఎన్ గారు పక్కనే సీఎం సిబిఎన్ గారిని పెట్టుకొని ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు? స్టేట్ లో క్యాస్ట్ పిచ్చోళ్ళు ఎక్కువ ఉన్నారు, మనం అందరం కూడా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఇంకా అసలు చేయొద్దు, క్యాస్ట్ మీద అసలు ఎక్కడ తీసుకురాకూడదు, మనం ఓన్లీ స్టేట్ హుడ్ స్టేట్ ఫస్ట్ అనే మైండ్ సెట్ ని మనం డెవలప్ చేయాలి అని చెప్పి మీరు ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది పోయి మీరు పెద్ద కాల్ అవుట్ ఇవ్వాల్సింది పోయి. నీకు విషయం చెప్పనా, పవన్ కళ్యాణ్ గారి క్యాస్ట్ ఫీలింగ్ లేదని నేను చెప్తాను. ఇప్పుడు నీకు అర్థం ఎలా చెప్తా చూడు. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్న వ్యక్తి కాపు సామాజిక వర్గం సంబంధించిన, ఓకేనా? అతను నాదెండ్ల మనోహర్ అతని పేరు. వైస్ ప్రెసిడెంట్, పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే మహేందర్ రెడ్డి. నీకు కొణిదెల నాగబాబు గారు థర్డ్ పొజిషన్లో ఉన్నప్పటికీ ఆయన క్యాస్ట్ ఫీలింగ్ లేదు. అది ఆయన డైరెక్ట్గా నాస్తికుడు, ఆయన క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, అసలు ఉండదు. ఇంకో వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు? మొన్న వెళ్ళిపోయిన విజయసాయి రెడ్డి ఏంటి, సజ్జల రామకృష్ణ రెడ్డి ఏంటి, వైవి సుబ్బా రెడ్డి ఏంటి, ఇదంతా దరిద్రం. అది కాబట్టి క్యాస్ట్ ఫీలింగ్ ఎవరికి ఉందో ముందు నీకు అర్థం అవ్వాలి. చెప్పు. నువ్వే ఉన్నారా పవర్లో? మేము ఎవరు లేవు, నువ్వే ఉన్నావు పవర్లో. చెప్పు. ఇనిషియేటివ్ తీసుకోవడం తెలియకనే గ్రామ పంచాయతీ గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఇనిషియేటివ్ తీసుకోవడం తెలియదా? చెప్పు. ఇంకా ఎవరికో కంప్లైంట్ చేస్తున్న బోర్డు ఎందుకుంటున్నారు? నెక్స్ట్ థర్డ్ లెవెల్. ఇప్పుడు మీరు మన స్టేట్ ఫస్ట్ ఆంధ్ర ఫీలింగ్ కావాలి, క్యాస్ట్ అన్ని కాదు అంటున్నారు కదా. మరి క్యాస్ట్ ఫీలింగ్ ఎలాంటిదో రిలీజన్ ఫీలింగ్ కూడా అలాంటిదే కదా. ఇదిగో మన స్టేట్ ఫస్ట్, కంట్రీ ఫస్ట్, మన రిలీజన్స్ ఎన్ని దౌర్భాగ్యం దురదృష్టం అంతా మన రిలీజన్స్ గురించి, రిలీజన్స్ బేస్డ్ గా మనం చూడడం అనేది. సో నేను ఈ రోజు అసలు మనం ఎవరు కూడా, నేను ఇంకెవరు రిలీజన్ గురించి మాట్లాడడం, మొత్తం స్టేట్ ఫస్ట్ కంట్రీ ఫస్ట్ అని మీరు మాట్లాడతారు. మీరు తీసుకున్న ప్రతి టాపిక్ లోను స్టేట్ ఫస్ట్, కంట్రీ ఫస్ట్, రిలీజన్స్, క్యాస్ట్ అన్ని తీసుకురాకుండా మాట్లాడగలరా ఇక్కడ నుంచి? ఓ పని చేయి, ఏం చేయాలంటే విజయ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నువ్వు బెంగళూరులో ఉంటావు నిన్న, నువ్వు ఫస్ట్ కొత్త చెప్పోడు కనుక్కో, దాన్ని బాగా వాడు, చిరిగిపోయేదాకా వాడు. ఆ చెప్పు ఎత్తుకుని వెళ్ళి, కాదురా 219 గుళ్ళను పడగొట్టడం ఏంట్రా నా కొడక అని చెప్పి ఒకటి కొట్టు. ఇంకో మాట, రే శ్రీరాముడి విగ్రహం తల నరికేయడం ఏంట్రా, రాముడి విగ్రహం చెత్తనా కొడక అని చెప్పి ఇక్కడ ఇంకో కొట్టు. ఆంజనేయ స్వామి విగ్రహం పగల కొడితే అది బొమ్మదే, అది మళ్ళీ చేయిస్తాం అని అనడం ఏంట్రా, సివిల్ సప్లైస్ మంత్రి కింద ఉంటా, చెత్తనా కొడక నువ్వు చెప్పొద్దా ముఖ్యమంత్రి కింద ఉంటా అని పొట్టోడు కదా, నీకు ఇంత ఉంటుంది ముందు నెత్తి మీద ఒకటి కొట్టు. తర్వాత అంతర్వేద రథంగా వెళ్ళిపోవడం ఏంట్రా, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా. ఏంటి దరిద్రం ఏంట్రా?
ఆడెవడో వస్తాడు అమ్మవారి విగ్రహాన్ని పాల్గొడతాడు, నేను క్రైస్తవుని అంటాడు. సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు పట్టుకోవడానికి కారణం మీరు కదా. నీలాంటి ఎంలైటన్మెంట్ లేని నీలాంటి దరిద్రుల వల్ల కదా సెక్యులరిజం అని చెప్పి హిందూయిజంని తొక్కడం, వేరే మతాలను పెంచడం మీలాంటి కొడుకులకి అలవాటు అవ్వడం వల్ల కదా పవన్ కళ్యాణో మోడీనో ఇంకా యోగినో సనాతన ధర్మ అని పట్టుకున్నారు. మేము సనాతన ధర్మాన్ని వదిలేస్తాం, కొన్ని మాకు చేసి పెడతావు నువ్వు. మైనారిటీ రిజర్వేషన్స్ ఎత్తాయి, నంబర్ 1. నంబర్ 2, ముస్లిం అంటే బీజేపీ భారతీయ జనతా పార్టీ, హిందూ జనతా పార్టీ కాదు, జనసేన హిందూ సేన కాదు, ఆల్ ఇండియా మజ్లీస్ అనే ఒక పార్టీ ఉందిగా, అది తీసేమని చెప్పి. బొక్కలో ఫేక్ నెరేటివ్ తీసుకుని ద్రవిడియన్ అని ఒక ఇది పెట్టారుగా, అది తీసేమని చెప్పి. అది తీసేసినప్పుడు నువ్వు చెయ్యి. నీకు ఇక్కడ ఇంకో అర్థమయ్యే విషయం చెప్తాను, కన్క్లూజన్ ఇచ్చేస్తాను. నువ్వు 3 ఛాలెంజ్లు అయిపోయినాయి కాబట్టి నీకు ఓపెన్గా ఒక విషయం చెప్పాలనుకుంటే చెయ్యి. విజయ్ రెడ్డి ఎస్సీల మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎస్సీల వైపు నిలబడ్డాడు, బీసీల మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు బీసీల వైపు నిలబడతాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ డాక్టర్ సుధాకర్ గారు కానీ వీళ్ళు ఎస్సీలు చంపేస్తే పవన్ కళ్యాణ్ గారు వారి వైపు నిలబడతారు. సిఏబికి సంబంధించి ప్రభుత్వం ఒకవేళ కేంద్ర ప్రభుత్వం, ఆ భారతదేశ ప్రభుత్వం ముస్లిమ్స్ని ఇబ్బంది పెడితే నేను ముస్లిమ్స్ వైపు నిలబడతానని ముస్లిమ్స్కి భరోసా ఇస్తాను. సనాతన ధర్మం మీద తిరుమల లడ్డు కల్తీ అయింది, కల్తీ చేసిన కొంతమంది 4గురిని అరెస్ట్ చేశారు సిబిఐ. కల్తీ జరిగిన దాంట్లో అసలు కెమికల్స్ కలిసింది అని ఆల్రెడీ చెప్పారు, బయటకు వచ్చింది, ఆ వార్త కూడా బయటకు వచ్చేసింది. అది సుప్రీంకోర్టులో ఉంది, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా. తిరుమల లడ్డుని నాశనం చేయడం ఏంటి? సనాతన ధర్మం మీద దాడి కదా. ఎండోమెంట్కి సంబంధించిన నిధుల్ని వేరే మతాల వాళ్ళకి ఎలా ఇస్తారు మీరు? మసీదుల నుంచి మీరేం కలెక్ట్ చేస్తున్నారా? మసీదుల నుంచో చర్చిల నుంచో? అదేంటి, ఇది సెక్యులరిజం కాదే. అన్ని మతాలు ఒకటే అయితే హిందూ ధర్మం వాళ్ళు ఎందుకు పెంచి పోషించాలి? మళ్ళీ వాళ్ళని పెంచి పోషిస్తున్న పాపానికి హిందూ ధర్మం ఎందుకు బలవ్వాలి? ఇక్కడ విక్టిమ్స్ కదా సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళ మీద మీ బూతులేంటి? సరస్వతి మీద నిందలేంట్రా? అయ్యప్ప స్వామి మీద నిందలేంట్రా? 15 నిమిషాల్లో హిందూస్ని చంపేస్తాను ఏంట్రా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైపు నిలబడితే ప్రజల మనిషి. అదే దాడి సనాతన ధర్మం మీద జరిగినప్పుడు వీళ్ళ తరపు నిలబడితే పవన్ కళ్యాణ్ మొత్తం మాది. ఇంకొకసారి చెప్తున్నా, ఇంకొకసారి ఎస్సీల వైపు ఎలాగైతే నిలబడ్డాడో, బీసీల వైపు ఎలా అయితే నిలబడ్డాడో, సనాతన ధర్మం వైపు దాడి జరుగుతున్నప్పుడు కూడా అలానే నిలబడ్డాడు. రెల్లి కులస్తుల్ని ఎవరో ముట్టుకోవట్లేదు, మేము పారిశుద్ధ కార్మికులు అని చెప్పండి హజ్ చేసుకున్నాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఎస్సీ ల్యాండ్ని, క్రైస్తవ ల్యాండ్, క్రిస్టియన్ ల్యాండ్స్ని దోచేస్తుంటే క్రైస్తవ వైపు నిలబడ్డాడు, అదే పవన్ కళ్యాణ్. హిందువుల మీద దాడి జరుగుతుంది, వాళ్ళ తరపున నిలబడద్దా? పైగా మీరు అనొచ్చు మరి ఆ బట్టలేంటి ఇవన్నీ అనొచ్చు, మరి ఆయన ధర్మం అది, ఆయన పాటిస్తున్న ధర్మం అది. కొన్ని ఇప్పటి నుంచి చెప్తున్నానా? నేను చాలాసార్లు చెప్తున్నా ఈ మాట. ఇప్పటి నుంచి చేస్తున్నాడా? ఆయన సినిమాల్లోకి రాకముందు నుంచి దాంట్లోనే ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో చాలా అయ్యప్ప అమ్మాయిలు, ఇప్పుడు చిరంజీవి గారు, రాంచరణ్ గారు అంతే. అసలు వాళ్ళ ధర్మం మీద దాడి జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదని ఖండించండి. మతోన్మాది అనడం ఏంటి? మతోన్మాది అంటే ఎవడో తెలుసా? 15 నిమిషాల్లో నేను హిందువులందరూ ఊతకోత వస్తా, నాకు పర్మిషన్ ఇవ్వండి అన్నాం, నేను విగ్రహాలు పగలు కొడతా, మా బైబిల్లో ఇది ఉంది అన్నాం. ఈ నా కొడుకులు మతోన్మాది అంటారు. నా మతాన్ని నేను పాటిస్తున్నా, దయచేసి నా మతం మీద దాడి చేయకండి, హిందూస్ అందరూ యునైటెడ్గా ఉండండి. మతోన్మాదం ఎలా అవుద్ది? నాకు ఎవరన్నా చెప్పండి పెద్దలు, ప్రకాష్ రాజు అంటోళ్ళు కానీ, ఎలా మతోన్మాదం ఎలా అవుతుంది చెప్పు, నాకు అర్థమయ్యేలా చెప్పండి. నాకు నా ధర్మం మీద దాడి చెయ్యకండ్రా అంటే మతోన్మాదం. నేను 15 నిమిషాల్లో హిందూస్ అందరినీ చంపేస్తా అంటే సెక్యులరిజం. నాకు ఇది అర్థం కాదురా. అది వీడియో. ఆంధ్ర పోడ్కాస్టర్ మా వాళ్ళు చెప్పడం వల్ల నీ మీద వీడియో చేయాల్సి వచ్చింది. మీ అభిప్రాయాలని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. జై జనసేన, జై.